హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసూస్ వివో బుక్ 15 మనం రీసెంట్గా అన్బాక్సింగ్ చేసాం కదా. 12 Gen ల్యాప్టాప్ అండర్ 60,000. ఈ ల్యాప్టాప్ యొక్క రివ్యూ అనేది మీకు క్లియర్గా అయితే నేను షేర్ చేసుకుంటాను. పాజిటివ్స్ నెగిటివ్స్ నేను అబ్జర్వ్ చేసిన అన్ని లీస్ట్ అయితే చేసుకున్నాను. అందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువగా డిజైన్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి ఎక్కువగా ఈ వీడియోలో మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఒకసారి ఈ వీడియో చూసాకైనా వెళ్ళి ఆ వీడియో చూడండి, లేదంటే ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చాను ఈ వీడియో చూడండి, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సో దట్ మీకు ఎవ్రీథింగ్ క్లారిటీ వస్తుంది. ఇందులో మేజర్గా నేను నా ఈ 1 వీక్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బాగుందా బాగాలేదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బెంచ్ మార్క్స్, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను, బ్యాటరీ బ్యాకప్తో సహా. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసి ప్రాసెసర్ CPU వచ్చేసి i5 12 Gen ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, 1240p అని చెప్పేసి. ఇందులో వచ్చేసి మనకి 12 కోర్స్ అయితే ఉంటాయి. అందులో 4 మాత్రం మనకి పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 మనకి ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. ఏంటన్నా అసలు ఈ కోర్స్ డిఫరెన్స్ ఏంది అంటే మాత్రం ఎఫిషియెంట్ కోర్స్ అంటే ఏంటంటే మీకు వీటి వల్ల మోస్ట్లీ మీ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ఎలా అన్న అంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ టాస్క్లు మనం ఏం చేసినా చేయకపోయినా సిస్టమ్లో ఆన్ చేసినాక కొన్ని బ్యాక్గ్రౌండ్ టాస్క్లు జరుగుతూ ఉంటాయి కదా. ఆ టాస్క్లన్నీ కూడా ఈ ఎఫిషియెంట్ కోర్స్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాయి. సో పవర్ఫుల్ కోర్స్ అనేవి రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి అవి ఎప్పుడైతే పనిచేయో పవర్ఫుల్ కోర్స్ అప్పుడు బ్యాటరీ మీద ఎక్కువ బర్డెన్ పడదు, బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గేమ్స్ కానీ ఎడిటింగ్ లాంటివి కానీ ఇంకాస్త ఏమన్నా కోడింగ్ సాఫ్ట్వేర్స్ కొంచెం హెవీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినప్పుడు ఈ పవర్ఫుల్ కోర్స్ అనేవి యూజ్ అవుతాయి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఓవరాల్గా మాత్రం ఈ ప్రాసెసర్ వల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బట్ ఈ ల్యాప్టాప్ ఎంతవరకు ఇస్తుంది అనేది ఫర్దర్గా మనం అయితే మాట్లాడుకుందాం. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది మీకు అప్ టు 4.4 GHz వరకు మీరు టర్బో క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది ఇందులో మీకు వచ్చేసి. అండ్ గ్రాఫిక్స్ చూసినట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఐరిస్ XE వస్తుంది. సో మోర్ ఎవర్ ఆన్ పేపర్ ఈ స్పెసిఫికేషన్స్ పక్కన పెడితే నేను కొన్ని బెంచ్ మార్క్స్ అయితే రన్ చేశాను. ఆ బెంచ్ మార్క్స్ స్కోర్ చూద్దాం. నాకు ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ అనేది ఏంటనేది మీకు క్లియర్గా చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బెంచ్ మార్క్స్ స్కోర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి Cinebench R23 రన్ చేసినట్లయితే మనకి సింగిల్ కోర్లో వచ్చేసి 1451 వచ్చింది. అదే మల్టీ కోర్ మనం చూసినట్లయితే 8248 అయితే వచ్చింది. సో అదే గీక్ బెంచ్లో చూసినట్లయితే 1287 వస్తే సింగిల్ కోర్లో మనకి మల్టీ కోర్లో వచ్చేసి 4744 అయితే వచ్చింది. సో నన్ను అడిగినట్లయితే ఈ స్కోర్స్ అనేది చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్గా మీకు R23 చూసినట్లయితే మీకు Cinebench R23 బెటర్ స్కోర్స్ అయితే ఉంది సింగిల్ కోర్లో కానీ మల్టీ కోర్లో కానీ. సో కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పవచ్చు. అండ్ క్రిస్టల్ డిస్క్ కూడా రన్ చేశాను నేను. సో ఏదైతే SSD మనకి ప్రొవైడ్ చేశారో రీడ్ రైట్ స్పీడ్ ఎలా ఉందని చెప్పేసి, రీడ్ స్పీడ్ మాత్రం చాలా బాగుంది, 3008 అయితే ఉంది. యూజువల్గా మనకి 2500 అంటే మాత్రం బెటర్ అని చెప్పొచ్చు, బట్ 3000 అయితే ఉంది. బట్ రైట్ స్పీడ్ అనేది 1628 అయితే ఉంది, డీసెంట్ ఎనఫ్, నో మోర్ మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ వైఫై రిసెప్షన్ టెస్ట్ అయితే చేశాను నేను. సో రౌటర్ నుంచి 20 feet డిస్టెన్స్లో ఉంచి నేనైతే టెస్ట్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన స్పీడ్స్ కనుక మీరు చూసినట్లయితే డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 129 వస్తుంది, అదే మనకి అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 142 అయితే వచ్చింది. అఫ్ కోర్స్ నా ప్లాన్ అనేది 150 Mbps, బట్ స్టిల్ 20 feet డిస్టెన్స్ నుంచి ఈ స్పీడ్స్ మీకు రిసీవ్ చేసుకుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఫై రిసెప్షన్లో కూడా ఎటువంటి మేజర్ ప్రాబ్లం లేదని అయితే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇక నా డే టు డే లైఫ్ యూసేజ్లో నేను ఎక్కువగా OTT కంటెంట్కి అండ్ వెబ్ బ్రౌజింగ్కి, యూట్యూబ్ లాంటి వీటికైతే యూజ్ చేశాను. సో మేజర్గా మీకు ఎడిటింగ్ గేమింగ్ లాంటికి సంబంధించి ఏమీ అయితే చేయలేదు, ఎందుకంటే ఇది మీకు ఏమీ గేమింగ్ ల్యాప్టాప్ కాదు, ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్కి అయితే కాదు. సో స్టూడెంట్ ల్యాప్టాప్ కాబట్టి బేసిక్ టాస్క్లు అయితే రన్ చేసి చూశాను. డే టు డే యూసెస్లో నాకు ఎక్కడ మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఇక ఆ తర్వాతకి వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మన రివ్యూలో బ్యాటరీ బ్యాకప్. ఇందులో వచ్చేసి మనకి 42 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అడాప్టర్తో కనుక మనం ఛార్జ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే నేను 0కి స్టార్ట్ చేశాను. 0 నుంచి 90% ఛార్జ్ అవ్వడానికి నాకు అరౌండ్ 1 hour 20 minutes టైం అయితే తీసుకుంది. అఫ్కోర్స్ కొంచెం ఫాస్ట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం నాకు 4 to 4.5 hours బ్యాకప్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ కామన్, ఇట్లాంటి బ్రాండ్స్ నుంచి వచ్చే వాటిలో మోస్ట్లీ కామన్, ఎందుకంటే ఇది మనకి P సిరీస్ ప్రాసెసర్. U సిరీస్ అయితే అఫ్కోర్స్ మీకు ఈజీగా 8 hours అయితే వచ్చేది. సో P సిరీస్ కాబట్టి మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. 4 to 4.5 hours అనేది డీసెంట్ ఎనఫ్ అయితే చెప్పొచ్చు. ఇది మేజర్ రివ్యూ. అండ్ ఇక ఆ తర్వాత మనం నార్మల్గా వెబ్ కెమెరా చూసినట్లయితే 720p వెబ్ కెమెరా చూడడానికి బెటర్ అయితే ఉంది, మీకు బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం నాయిస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బట్ ఎక్స్పోజర్ కంట్రోల్ మాత్రం కొంచెం బెటర్ అయితే ఉంది వెబ్ కెమెరాలో. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం 2 డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ క్వాలిటీ ఓకే, కానీ లౌడ్నెస్ అయితే చాలా ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు. సో నెక్స్ట్ టైం వచ్చే ల్యాప్టాప్స్లో అట్లీస్ట్ లౌడ్నెస్ అనేది కొంచెం బెటర్గా తీసుకొస్తే బాగుంటుంది. అండ్ ఇక అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ అనేది మీరు అప్ టు 24 GB వరకు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. 8 GB స్టిక్ అనేది మీకు ఆన్ బోర్డ్ ఉంటుంది. సో ఇంకో స్లాట్ ఉంటుంది కాబట్టి అందులో 16 GB వేసుకుంటే మీరు అప్ టు 24 GB వరకు అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కూడా అప్ టు 1 TB వరకు అయితే మీరు SSD స్టోరేజ్ అయితే మీరు
అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అప్గ్రేడబిలిటీ పరంగా కూడా ఇది 100% బెటర్ అని అయితే చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా మేజర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మాట్లాడుకున్నట్లయితే ఇక డిస్ప్లే గురించి మీకు యాజ్ యూజువల్గా చెప్పాను. కలర్స్ బాగున్నాయి, బ్రైట్నెస్ బాగానే ఉంది, ఇండోర్లో మీకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫుల్ హెచ్డీ స్క్రీన్ అందులో ఒకటి మీకు చాలా బెటర్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ స్క్రీన్ వాడారు అనేది అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం మీకు స్క్రీన్ క్వాలిటీ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కొంచెం బెటర్ అయితే ఉన్నాయి. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ కీబోర్డ్లు కూడా నో మేజర్ ఇష్యూస్. ఒకే ఒక్క కాన్ అయితే ఉంది, ఆ కాన్ సెక్షన్లో నేను మాట్లాడతాను. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ మీకు పోర్ట్స్ అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్సెప్ట్ ల్యాన్ పోర్ట్, ఎవ్రీథింగ్ మీకు అన్ని పోర్ట్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఇక ఆ తర్వాతకి బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. హింజ్ క్వాలిటీ అయితే చాలా స్టిఫ్ అండ్ స్టడీగా అయితే ఉంది. హింజ్ క్వాలిటీలో నో ఇష్యూస్. ఫ్లెక్స్ అయితే స్క్రీన్ ఫ్లెక్స్ ఉంటుంది. అఫ్కోర్స్ మీరు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఇట్లా సెంటర్ నుంచి తీయండి ఎప్పుడైనా తీయాలనుకున్నప్పుడు, ఒక సైడ్ నుంచి మాత్రం తీయడానికి అయితే ట్రై చేయొద్దు. అండ్ ఇక డిజైన్ కూడా మీకు చాలా మినిమల్ లుక్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా మినిమల్ లుక్స్, క్లాసిక్ లుక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఇందులో మేజర్ కాన్స్ ఏమైనా అబ్జర్వ్ చేసామన్నంటే మాత్రం నేను కొన్ని కాన్స్ అయితే అబ్జర్వ్ చేశాను, అవైతే మీకు చెప్తాను. అవి మిమ్మల్ని బాదర్ చేయమనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్లీ దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ కాన్ వచ్చేసి బ్యాక్లైట్ కీబోర్డ్. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేయాలి. నవేడేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బట్ మీకు ఎంతవరకు మీరు వీడియో చూసే వాళ్ళకి ఎంత యూస్ఫుల్ కాదో తెలియదు కానీ ఏ పర్సన్ లైక్ మీ నాకైతే అవసరం. ఎవరైతే నైట్ కండిషన్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా మేజర్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. అదర్వైజ్ మీకు పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే కీబోర్డ్ కీస్ క్వాలిటీ ఉందో నాట్ అప్ టు ద మార్క్, కొంచెం కీస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది. అండ్ వన్ మోర్ థాట్ కానీ వచ్చేసి స్పీకర్ క్వాలిటీస్ అనేది అంత బెటర్ అయితే లేవు. ఖచ్చితంగా స్పీకర్ క్వాలిటీ ఓకే కానీ లౌడ్నెస్ అయితే ఖచ్చితంగా వీళ్ళు పెంచాల్సిందే. ఎక్సెప్ట్ దీస్ 3 కాన్స్, అంతకుమించి మీకు మేజర్ కాన్స్ అయితే ఇందులో ఏమైతే లేవు. అండ్ ఎస్పెషల్గా మనకి వచ్చి బడ్జెట్ 58,000 రూపీస్కి పెద్ద ఇవి కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ అయితే కాదు. ఒక బ్యాక్లైట్ కీబోర్డ్ ఒకటి పక్కన పెట్టి మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ మీకు అసలు ప్రాబ్లమే కాదు, లైటింగ్ కండిషన్ ఉన్నప్పుడే నేను వాడుతాను, అది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా అంటే మాత్రం దీని థమ్స్ అప్ ఆరామ్సే 58,000కి రైట్ నో మీరు దీని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ద బెస్ట్ ల్యాప్టాప్. బట్ వీ డోంట్ నో ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసి నాకు నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తుంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతుంటే అంత ఉత్సాహంగా మీకు వీడియోలు అయితే తీసుకొస్తాను. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.